నా మిరాయి చూసి వస్తున్నానన్న. ఒక సూపర్ యోధా ఫిలిం. తేజ సజ్జా గారు ఒక సూపర్ హీరో సినిమా తర్వాత సూపర్ యోధాగా మన ముందుకు వస్తున్నారు. ఏం చెప్పమంటారన్న సినిమా గురించి? ఫస్ట్ తేజ సజ్జా గురించి మాట్లాడుకుందాము. చిన్నప్పటి నుంచి చూస్తున్నా, చిన్న బుడ్డోడు పిల్లలాగా పెద్ద పెద్ద హీరోలతో చేసుకుంటూ ఇప్పుడు పెద్ద హీరో అయిపోయాడని చెప్పొచ్చు నేను. ఎందుకు అంటే పాన్ ఇండియా లెవెల్, పాన్ వరల్డ్ లెవెల్ సంబంధం లేకుండా మొత్తం అన్ని పెద్ద సినిమాలు పెద్ద హిట్లే అన్న. మొన్న సూపర్ హీరో, ఇప్పుడు సూపర్ యోధా. మొత్తం అన్ని సూపర్ మాత్రం తగ్గట్లేదు, సినిమా కూడా సూపర్ ఉంది. అంత బాగుంది సినిమా. అయితే మీరు హనుమాన్ సినిమా చూసాక ఎలా అయితే ఫీల్ అయ్యారో, మిరాయి చూసాక ఖచ్చితంగా అలానే ఫీల్ అవుతారు. ఒక నెగిటివ్ ఏంది అంటే మేబీ మాస్ జనాలకి స్లో అనిపించచ్చు. ఎందుకు అంటే నరేషన్ అనేది మనకి స్లోగా ఉంది, స్క్రీన్ ప్లే అనేది స్లోగా వెళ్తుంది ముందుకి. క్యారెక్టర్స్ అర్థం అవ్వాలి, ఆ ప్రపంచం అర్థం అవ్వాలి, చుట్టూ ఏం జరుగుతుందో అర్థం అవ్వాలి. సో స్లో నరేషన్ అనేది మాత్రం ఉండింది సినిమాలో. బట్ అది ల్యాగ్ కాదు. ల్యాగ్ అని మాత్రం అనకండి. ల్యాగ్ అంటే మాత్రం మీరు నమ్మకండి, వచ్చి సినిమా చూడండి, మీకే అర్థమవుద్ది. నెక్స్ట్ పార్ట్ విఎఫ్ఎక్స్ అన్న, ఎంత బ్యూటిఫుల్ విఎఫ్ఎక్స్, టాప్ నాచ్ విఎఫ్ఎక్స్. ఏదో తీసాము సినిమా జనాల మీద వదిలేసాము అని కాకుండా ఒక మంచి అవుట్పుట్ తో మన ముందుకు వచ్చారు. మనం అవెంజర్స్ చూసాము, అలానే గేమ్ ఆఫ్ థ్రోన్స్ కూడా అందరికీ తెలుసు. గేమ్ ఆఫ్ థ్రోన్స్ లో డ్రాగన్స్ ఎలా అయితే ఎగురుతుంటే మనం ఫీల్ అవుతామో, ఇక్కడ ఆ పక్షి సీన్ ట్రైలర్ లో అందరు చూసారు. సో పక్షి సీన్ అసలు వేరే లెవెల్ ఉండిందన్న. అది ఒక్కటే కాకుండా ట్రైలర్ లోదే కాకుండా అది శాంపుల్ మాత్రమే, తర్వాత ఇంకా చాలా ఉండింది. ఆ పక్షితో చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేసింది కూడా పక్షి. అండ్ మీ యాక్షన్ సీక్వెన్సెస్ లో కానీ, లేకపోతే మైథలాజికల్ సీన్స్ మనకు చూపించే పార్ట్ లో కానీ, అంటే రాముని చూపించడం కానీ, లేకపోతే ఆ మిరాయ్ అనే ఆయుధాన్ని చూపించడం కానీ, లేకపోతే ఆ బ్లాక్ స్వాడ్ ని చూపించడం కానీ, అదంతా కూడా విఎఫ్ఎక్స్ అనేది మనకి మార్వెల్ సినిమాలకి ఏ మాత్రం తగ్గకుండా తీశారు. విఎఫ్ఎక్స్ అనేది అంత బాగుంది విఎఫ్ఎక్స్. అండ్ అలాంటి సీన్స్ చూస్తున్నప్పుడు మనకి అట్రాక్ట్ అయ్యేది బీజిఎంఏ. సీన్ లోకి ఇన్వాల్వ్ అవ్వాలంటే బీజిఎం ఇంపార్టెంట్. హరిగౌర గారు మీరు చాలా బ్యూటిఫుల్ వర్క్ చేశారు. బీజిఎం అనేది మాకు నెత్తికి ఎక్కేసింది. ఫస్ట్ మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే సినిమా సీన్స్ మైండ్ లో, హార్ట్ లో రిజిస్టర్ అయిపోయి అంత బాగుండింది బీజిఎం వర్క్ కూడా. అండ్ మంచు మనోజ్ గారు బ్లాక్ స్వార్డ్ మహాబీర్ రామాగా కనిపిస్తారు స్క్రీన్ లో. అండ్ ఆయన స్క్రీన్ నేమ్ కి తగ్గట్టు, ఆయన సినిమాలో ఆయన పేరుకి తగ్గట్టు రాకింగ్ పర్ఫార్మెన్స్. అసలు ఒక మంచి కంబ్యాక్. టాలీవుడ్ జనాలు ఎప్పటి నుంచి అయితే మనోజ్ గారిని ఎలా చూడాలి అనుకుంటున్నామో అలా చూసేసాము. అది విలన్ అవని, హీరో అవని, సైడ్ క్యారెక్టర్ అవనివ్వండి, బట్ మనోజ్ గారికి ఒక మంచి కంబ్యాక్ ఇదే. నన్ను అడిగితే మాత్రం మంచు మనోజ్ గారు ఇలానే కంటిన్యూ అవ్వాలి, మంచి మంచి స్క్రిప్ట్లు చేసుకుంటూ ఇలానే ఇంకా టీఎఫ్ఐ ప్రజలకి కనిపిస్తూనే ఉండాలి. అండ్ రితికా, శ్రేయా సరన్ గారు కూడా చాలా బాగా చేశారు. వాళ్ళకున్నంత స్క్రీన్ టైం వరకు వాళ్ళు న్యాయం కూడా చేశారు. గ్లామరస్ రోల్స్ కావు ఇద్దరివి, ట్రైలర్ లో చూశారు ఆల్రెడీ. సో ఇద్దరు బాగా చేశారు. వన్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అంటే పోస్ట్ క్రెడిట్స్ లేచి వెళ్ళిపోకండి. పోస్ట్ క్రెడిట్స్ ఉన్నాయి, ఒక మంచి షాకింగ్ సర్ప్రైజ్ వదులుతారు మనకి, అది మాత్రం లేచి వెళ్ళిపోకండి. టైటిల్స్ పడ్డాయి, ఎన్ టైటిల్స్ పడ్డాయి కదా అని. ప్రభాస్ వాయిస్ ఓవర్ వచ్చినప్పుడు మాత్రం నిజంగా గూస్ బంప్స్ అన్న. ఎందుకంటే ఒక మైథలాజికల్ స్టోరీలోకి మనల్ని తీసుకెళ్తారు. సినిమా ఇంట్రడక్షనే మిథికల్ గా జరుగుతుంది, మన హిస్టరీ బేస్ చేసుకొని. అలాంటి హిస్టరీ బేస్ చేసుకొని మనకి ఈ స్టోరీ నరేట్ చేస్తున్నప్పుడు ప్రభాస్ గారి వాయిస్ ఓవర్ మాత్రం ఆ బేస్ వాయిస్ తో అసలు స్టోరీ అక్కడి నుంచే మనకి ఎక్కేయడం స్టార్ట్ అయిపోతుంది. అందుకే పోస్ట్ క్రెడిట్స్ కూడా మిస్ అవ్వకండి. పోస్ట్ క్రెడిట్స్ అంతే హై ఇస్తుంది, మంచి కట్అవుట్ ఉంటుంది స్క్రీన్ మీద. నేను చెప్పనది ఆల్రెడీ సోషల్ మీడియా చూశాను, ఎవరు ఎక్కడ రివీల్ చేయలేదు. సో పోస్ట్ క్రెడిట్స్ మాత్రం మిస్ అవ్వకండి. మిరాయి మూవీ ఎలా ఉంది? మిరాయి అయితే జై త్రేయా, మిరాయి అయితే వేరే లెవెల్ భయ్య. మన మంచు మనోజ్ గారి నెగిటివ్ షేడ్స్ కోసం చూడడానికి ఎంతో ఆరాటపడి వచ్చాను. దానికి బ్లాక్ స్వాడ్ క్యారెక్టర్ కి ఎంతో న్యాయం చేసేసారు. మంచు ఫ్యాన్స్ కి ఒకటే చెప్తున్నాను, ఆయన కొడుకు వచ్చాడని చెప్పండి, మోహన్ బాబు గారి కొడుకు వచ్చాడని చెప్పండి. మీ మీద ఈగ వాళ్ళ బాక్స్ ఆఫీస్ తగలబెట్టేసేలా మంచు మనోజ్ లోపల యాక్టింగ్ ఎరగదీస్తున్నాడు. తేజ సజ్జా గారు ఎంచుకున్న స్క్రిప్ట్స్ వేరే లెవెల్లో ఉన్నాయి భయ్య. ఆయన ఒక హనుమాన్ తర్వాత ఇంత పెద్ద పాన్ ఇండియాలో బ్లాక్ బస్టర్ ఇస్తారని ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఆయన యాక్టింగ్ కూడా లోపల చించి పడేశారు. ఆ గద్ద మీద వచ్చే ఆ గ్రాఫిక్స్ సీన్స్ కి అయితే అసలు మైండ్ పోయిందని. 80 కోట్లలో ఈ మూవీ ఎలా తీసాడని నాకైతే అనిపించింది. మొత్తం గ్రాఫిక్స్ అసలు గింత కూడా బోరింగ్ లేదు భయ్య. బ్లాక్ బాస్టర్ ఫిల్మ్ లోడింగ్ అన్నట్టే పడిపోయింది, ఆల్రెడీ ముద్ర గుద్దేశారు. మొత్తానికి అయితే మనోజ్ గారు 2.0 స్టార్ట్ అయింది. ఎవడు కూడా ఏమి గింత కూడా ఆయన ఇంటర్ కూడా పీకలేడు. మనోజ్ గారు వచ్చేసారు. ఆయన రానంత వరకు అయితే, ఆయన దిగిన తర్వాత ఆయనకి ఎదురొచ్చేదో ఢీ కొట్టేదో వేరే లెవెల్లో ఉందన్న ఆయన క్యారెక్టర్. కాకినాడ వెళ్తే గుర్తొస్తుంది కాజా, సూపర్ మ్యాన్ హీరో అంటేనే మన తేజ అన్నట్లు వేరే లెవెల్ ఆయన యాక్టింగ్ ఉంది. ఒకటే చెప్తున్నాను, గుర్తు పెట్టుకోండి, ముంబైలో ఉంటుంది ఐశ్వర్య రాయ్, మీరు తప్పకుండా వచ్చి చూడాలి మిరాయ్ అన్నట్లు. సినిమా కూడా బాగా తీశాడు. మాస్ హీరోలకి కేర్ ఆఫ్ అడ్రస్ మన గోపిచంద్ మలినేని. ఎంత అందంగా తీసావన్న మూవీ కార్తిక్ ఘట్టమనేని అన్నట్లు ఆయన డైరెక్షన్ డిపార్ట్మెంట్ కి యాట్స్ అప్ అయ్యా.
ఆయన చూసి నేర్చుకోవాలి అందరూ. రేటింగ్ అయితే 5కి 4.8 ఇవ్వచ్చు భయ్య. సూపర్ గా ఉంది మూవీ అయితే, తప్పకుండా అందరు చూడండి. మనోజ్ అన్న 2.0 లోడింగ్ తప్పకుండా చూడాలి అందరు. ఓకే, రేవంత్ రెడ్డి గారికి పెద్ద ఫ్యాన్ మనము. మీరా సినిమా మాత్రం సూపర్ అన్న. ఇప్పుడే చెప్తున్నా నేను, సినిమా మాత్రం గవ్వు కేక, ఎవరు ఎక్స్పెక్ట్ చేయరు. ఆ ఇండస్ట్రీ ఈ ఇండస్ట్రీ కర్ణాటక కాదు, ఈడనే పుట్టిండు కొత్త ఆయుధం. అది డైమండ్స్ తో పోసిన ఆయుధము మంచు మనోజ్ అన్న. క్యారెక్టర్ మాత్రం సూపర్ ఉన్నది. విలన్ గా సినిమాకు మంచి న్యాయం చేసిండు. ఆయన కోసమే చాలా మంది వస్తారు సినిమా చూడడానికి. మంచు మనోజ్ అన్న నువ్వు సూపర్ అన్న. తేజ సజ్జా గారు కూడా సూపర్ చెప్తున్నా. కాబోయే తెలుగు ఇండస్ట్రీలో పెద్ద హీరోగా ఎదుగుతుండ మన మంచు మనోజ్ అన్న. పవన్ కళ్యాణ్ తర్వాత మంచు మనోజ్ అన్న విజువల్స్ చాలా చక్కటి అంటే నీట్ అండ్ క్లీన్ గా ఉంటది. అదే మొన్న వచ్చిన పవన్ కళ్యాణ్ సినిమాలో కొంచెం పొడగొట్టారు కానీ అట్లుండదు భయ. నీట్ అండ్ క్లీన్ గా ఇట్లా ఆని మొత్తం డైమండ్ తో ఇట్లా పోసినట్టున్నది. గ్రాఫిక్స్ విజువల్స్ గానీ, బీజిఎం గానీ, సినిమా స్క్రీన్ ప్లే గానీ, డైరెక్షన్ గానీ సూపర్. హీరోయిన్ యాక్టింగ్ కూడా సూపర్ ఉంది. ఇప్పుడే వచ్చిన అమ్మాయి, ఆమెను కూడా కలిసిన, మనోజన్ కూడా కలిసిన, ఇద్దరితో ఒక ఫోటో దిగిన భయ. సినిమా మాత్రం కేక. తక్కువ బడ్జెట్ కోట్లు కలెక్షన్ చేస్తారు. 1000 కోట్లు కలెక్షన్ చేస్తాను చెప్తున్నా. తక్కువ బడ్జెట్ లో మంచి క్వాలిటీ సినిమా తీయాలంటే కొట్ట మా బాస్ పవన్ అన్న చెప్తున్నా. అదేవిధంగా వార్ 2 సినిమా చూసా. మీరు విఎఫ్ఎక్స్ పోగొట్టిరు. ఇగో తేజ సత్య ఒక మిరాయి సినిమా 60 కోట్లలో 100% 300 కోట్లు కలెక్షన్ చేయబోతుంది. 100% 300 కోట్ల కలెక్షన్ చేస్తుంది. 100% చేస్తుంది. ఇట్లాంటి సినిమా మన తెలుగు ఇండస్ట్రీ ఇప్పుడు ప్రపంచ లెవెల్లో వెళ్ళిపోతుంది. తెలుగు ఇండస్ట్రీ ప్రపంచ లెవెల్లో వెళ్తుంది. ఆల్రెడీ వరల్డ్ వైడ్ గా వెళ్ళబోతుంది. 100% మీరు ఒకసారి గ్రహించండి గాయస్. 100% మిరాయి లాంటి సినిమాను ప్రోత్సహించండి. 9 గ్రంథాలు ఉంటాయి. 9 గ్రంథాలు. మిరాయి అంటే ఏమనుకుంటారు మీరు? మిరాయి అంటే ఒక కట్టె. తేజ సజ్జానకు మన హనుమాన్ సినిమాలో ఒక రాయి ఇస్తారు, ఈ సినిమాలో ఒక కట్టించరు, నెక్స్ట్ సినిమాలో ఒక చట్టిస్తారు. జై హింద్, జై పిఎస్పీకే. చాలా బాగుంది. చాలా బాగుంది. అందరు యాక్టింగ్, చిల్డ్రన్స్ నుంచి శ్రేయ గారి వరకు, మనోజ్ గారు, తేజ సజ్జా గారు, హీరోయిన్ అందరు చాలా బాగా చేశారు. అంటే ఆ డైరెక్టర్ గారు అంత బాగా తీసుకురావడం చాలా గ్రేట్ అండి. చాలా బాగా చేస్తారు. మన మైథాలజీ గురించి మనకే చాలా ఒక గూస్ బంప్ మూమెంట్స్ తీసుకొచ్చారు. చాలా ఫ్యామిలీ అంతా చూడొచ్చా వెళ్ళి? యా ఫ్యామిలీ అంతా, పిల్లలకు కూడా చాలా నచ్చుతుంది. గ్రాఫిక్స్ అసలు చాలా బాగా చేస్తారు. ఎక్కడా కూడా ఆర్టిఫిషియల్ ఎక్కడ కనపడదు, ఒరిజినల్ గా అనిపిస్తాయి. చాలా मूवी वाज एक्चुअली वेरी नाइस, मजा आ गया और इट्स अ मस्ट वॉच मूवी, तो देखना चाहिए. जो एनिमे फैन है वो तो देखेंगे, जो नहीं है उनको भी देखना चाहिए. मतलब अच्छा था, मूवी बहुत अच्छा था. आई वुड रेट 10 out of 10 एज पर माय पॉइंट ऑफ व्यू. मनोज एक्टिंग तो ठीक ही था. सब कुछ अच्छा था, ओवरऑल अच्छा लगा. रियली एंजॉयड द मूवी. తేజ సరదా మనకు తెలిసిందే, హనుమంత్ ఒక మెట్టు ఎక్కాడు. ఈ సినిమాతో ఇంకా మెట్లు ఎక్కుతున్నాడు. మంచి కాన్సెప్ట్ తీసుకుంటున్నాడు. కాస్టింగ్ డిపార్ట్మెంట్ కానీ అన్ని బాగానే ఉన్నాయి. ఈ సినిమా ఒక మైథాలజీ అండి. 9 గ్రంథాలు దక్కుతే మన ప్రపంచం అంతమైపోద్ది. అంతం కాకుండా ఒక యోధుడు వస్తాడు. ఆ యోధుడు మనం అందరినీ కాపాడుతాడు. అదే సినిమా, అదే మిరాయి. మీరు అందరు థియేటర్ గా చూడండి. పైరసీ ఎవరు యాక్సెప్ట్ చేయకండి. థియేటర్ గా చూస్తారని అందరూ అనుకున్నాను. చాలా మంది వీడియో తీసేస్తున్నారు. లాస్ట్ సీన్ మాత్రం గూస్ బంప్స్ అండి. అది వీడియో తీసి పెట్టేదని చూస్తున్నారు. వీడియో ఎవరు తీయకుండా, పైరసీ యాక్సెప్ట్ చేయకుండా థియేటర్ గా చూడండి. అసలే ఇదంతా కష్టపడినందుకు అందరూ ప్రోత్సహించాలి. హనుమంత్ హిట్ అవ్వకపోవచ్చు కానీ చాలా మంచి అటెంప్ట్ అండి. విఎఫ్ఎక్స్ మాత్రం, కాస్టింగ్ మాత్రం చాలా బాగున్నాయి. స్క్రీన్ ప్లే కానీ చాలా బాగుంది. తేజ సర్దా యాక్టింగ్ మాత్రం కూడా అలా రోజు పెంచుకుని వెళ్తున్నారు. ఆ మంచు మనోజ్ మాత్రం అంత బాగా యాక్ట్ చేస్తారని ఎవరు అనుకోరు. ఆ ట్రాన్స్ఫర్మేషన్, ఆ స్కిల్స్, యాక్టింగ్ స్కిల్స్ మాత్రం చాలా బాగున్నాయి. మీరు అందరూ థియేటర్ కోసం చూడాలి. లాస్ట్ మన సినిమా కోసం మెయిన్ మైథాలజీ 9 గ్రంథాలు దక్కితే విలన్కి మన ప్రపంచం అంతమైపోద్ది. అంతం కాకుండా ఒక యోధుడు వచ్చి అందరినీ కాపాడుతాడు. అదే సినిమా, అదే మిరాయ్. మీరందరూ పైరసీ యాక్సెప్ట్ చేయకుండా సినిమా చూస్తారని. మనోజ్ మాత్రం బ్లాక్ బస్టర్ అండి. సినిమా ఒక అంచెలంచెలకు వెళ్ళిపోతారు మనోజ్ ఈ సినిమాతో. అంత బాగా చేశారు. అంత మంచి ట్రాన్స్ఫర్మేషన్ కూడా, బాడీ ట్రాన్స్ఫర్మేషన్, యాక్టింగ్, వాయిస్ ఓవర్ అంతా అతనే ఇచ్చాడు. అంటే అన్ని లాంగ్వేజ్ లో కూడా అది అంతా అతను అంత బాగా చేశారు. మీరందరూ థియేటర్ కూడా చూడాలి. కార్తిక్ ఘట్టమనేని ఇంత తక్కువ బడ్జెట్ తో అంత బ్లాక్ బస్టర్ మూవీ. అసలు ఆది పురుష్ కూడా అంత బడ్జెట్ తీసి చాలా వరస్ట్ చేశారని ఈ సినిమా మాత్రం బ్లాక్ బస్టర్ అవుతుందండి. అందరూ థియేటర్ కూడా చూడాలి. ప్రభాస్ వాయిస్ ఓవర్ వస్తుందండి. ఆ వాయిస్ ఓవర్ మాత్రం చాలా బాగుంటుంది. థియేటర్ మీరు చూస్తేనే ఎక్స్పీరియన్స్ అవుతారు. లాస్ట్ సీన్ మాత్రం గూస్ బంప్స్ అండి. మూవీ బాగుందన్న, విజువల్ పరంగా బాగుంది మూవీ. బ్యాక్గ్రౌండ్ స్కోర్ కానీ అన్ని బాగున్నాయి.
సినిమాటోగ్రాఫర్ కార్తిక్ గారు కాబట్టి ఆయన డిఓపి కింద చేశారు కాబట్టి విజువల్స్ మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేశారు. ఇంకోటి ఏంటంటే సెకండ్ హాఫ్ గూస్ బంప్స్ అండి.